వరికి తెగులొచ్చిందనేది మనం విన్నాం. రైతులు వాటికి మందులు స్ప్రే చేసేది కూడా చూసినాం. కానీ అదేందో ఈ మధ్య రాజకీయ పార్టీలకు కూడా తెగులు పడుతుందట. మరి ఆ తెగులుకు ఎలాంటి స్ప్రే చేస్తే బెటరో జోగి రమేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పుల్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెగులు పట్టిపోయింది. అదే ఏ పార్టీకి సార్ తెగులొచ్చింది? తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ. తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ. అట్లా అంటారేంది సార్? దిక్కు దివాణాలైన తెలుగుదేశం పార్టీ ఉన్నారు కదా సార్. ఓ చంద్రాలు, ఓ లోకేశం, ఓ అచ్చం. మీరేంది దిక్కు దివాణా లేదంటారు? సిగ్గు లేదు, సిగ్గు లేదు. సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. సరే అది వేరే విషయం గాని మీరేంది జోగి సార్ సిగ్గు లేదంటారు? ఎందుకన్నాలా? చంద్రబాబు నాయుడు దివాళా తీశాడు అంటే ఆ పార్టీ పని అయిపోయిందనేది కదా మీ అభిప్రాయం? దిక్కుమాలినోడు అయిపోయాడు. ఈ ఎన్నికల తర్వాత పరిస్థితి వస్తదనుకున్నారు చాలా మంది. కాకపోతే ముందే అలా అయిపోయాడా? దమ్ము ధైర్యం సత్తా చంద్రబాబు నాయుడుకి లేదు కాబట్టి పొత్తుల బేరానికి వెళ్తా ఉన్నాడు. అక్కడే అర్థమైపోతుంది కదా జోగి సార్ వాళ్ళ బలం ఏంటి అనేది. అచ్చెన్నాయుడు ఒక పుస్తకం రిలీజ్ చేశాడు. ఏం పుస్తకం సార్? టీడీపీ లోపాలు ఆ పార్టీ నేతల పాపాలు అనా? 85% మా మేనిఫెస్టో ఫెయిల్ అయిందని చెప్పేసి. అసలు వాళ్ళ గత మేనిఫెస్టో ఎక్కడుందో ఒక్కసారి చూపిస్తే బాగుంటుంది సార్. మీలాగా మేనిఫెస్టో తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు. ఆ దిండు కింద కూడా ఉందో లేదో. మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవడం కాదు. అదే చేసి ఉంటారు. అందుకే ఇంటర్నెట్ అంత ఎతికినా ఏడ కనపడతలేదు అన్నట్టు. ఇప్పుడు అటు పవనాలు ఇటు చంద్రాలు కలిసి జాయింట్ మేనిఫెస్టో తీసుకొస్తారట కదా సార్? నీ దిక్కుమాలిన మేనిఫెస్టో చించి చంద్రబాబు నాయుడు జేబులో పెట్టు. లేదు నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ జనసేన. చంద్రబాబు నాయుడు చించేమో పవన్ కళ్యాణ్ జేబులో పెట్టమను, పవన్ కళ్యాణ్ చించేమో చంద్రబాబు నాయుడు జేబులో పెట్టమను. ఇద్దరు కలిసి కట్టకట్టుకొని పోండి. లాస్ట్ సారి పరిస్థితే ఈసారి అంటారు. అంతకు మించి దేనికి పనికిరాదులేండి. మరి మీ మేనిఫెస్టో సంగతి ఏంటి సార్? 99.5% హామీలు నెరవేర్చిన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అయినా అచ్చెన్నాయుడు అమలు కాలేదు అని అట్లా మాట్లాడతాడేంటి సార్? మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం. అక్కడే తెలుగుదేశం పార్టీకి కాదు తెలుగుదేశం పార్టీ లీడర్లకు అర్థమై ఉంటుంది కావచ్చు. అందుకే హామీలు అమలు కాలేదు అని పుస్తకాలు ప్రింట్ చేపిస్తున్నట్టున్నారు. వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే. అందుకే తట్టుకోలేక గుంపులుగా ఇస్తున్నారు. సరే సార్ చూద్దాం ఏం చేస్తారనేది. ఉంటా సార్.